స్పోర్ట్స్ అథారిటీ ఫిట్ ఇండియా సంస్థ భారత ప్రభుత్వ సౌజన్యంతో దేశ ప్రజలందరూ ఫిట్ గా ఉండాలని ఖేలో ఇండియాలో భాగస్వాములు కావాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రం మినీ స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు చేసిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఊపి క్రీడలు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభాలోని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలోకి వస్తున్నాం. అదేవిధంగా క్రీడల్లో కూడా నెంబర్ 1 స్థానంలోకి రావాలని ప్రతి పార్లమెంటు సభ్యుడు కృషి చేస్తున్నారని అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ముందుగా క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిట్ ఇండియా అనేటువంటి రెండు సంస్థలు భారత ప్రభుత్వ సౌజన్యంతో భారత ప్రజలందరూ కూడా ఫిట్ ఇండియా ఉండాలని, ఖేలో ఇండియాలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో జనాభాలో ప్రపంచాన్ని నెంబర్ 1 స్థానానికి వస్తూ ఉన్నాం. అట్లే భవిష్యత్తులో మెడల్ సంపాదించేటువంటి స్థానం లోపల అటు ఏషియన్ గేమ్స్ అయినా ఇటు ఒలింపిక్స్లో అయినా నెంబర్ 1 స్థానానికి వచ్చేటువంటి రీతి లోపల ప్రతి పార్లమెంట్ సభ్యుడు సుమారు 3 నెలల పాటు గ్రామీణ స్థాయి, మండల స్థాయి, అసెంబ్లీ స్థాయి, పార్లమెంట్ స్థాయి లోపల టోర్నమెంట్స్ని కండక్ట్ చేసి జాతీయ స్థాయిలో 5 క్రీడల్ని, స్థానికంగా ఉండేటువంటి 3 క్రీడల్ని ఎంపిక చేసి ఈరోజు ఉదయం 9:30కి ఒక లోగోని లాంచ్ చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ఒక స్కానర్ని కూడా స్కాన్ చేస్తూ ఉన్నారు. దయించి ఆసక్తి ఉన్నటువంటి క్రీడాకారులందరూ ఏ వయసు వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ క్రీడలలో ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా మేము భారత ప్రభుత్వం తరఫున వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో కంటే మెదక్ పార్లమెంట్ స్థానంలో క్రీడలు చాలా గొప్పగా నిర్వహించినామని, ఎంత రీతి లోపల నిర్వహించేందుకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలని 3 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాశాఖ అధికారులకి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత 48 గంటలుగా జరిగినటువంటి జల ప్రళయం, ఇప్పుడే మనం సూర్యుని చూస్తూ ఉన్నాం. గత 48 గంటలుగా జరిగినటువంటి జల ప్రళయం వల్ల మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు సంబంధించి కనెక్టివిటీ తెగిపోవడం, చెరువులకి గుంతలు పడడం, కొన్ని చోట్ల రైల్వే ట్రాకులు డ్యామేజ్ కావడం, నేషనల్ హైవే డ్యామేజ్ కావడం, ఇట్లా నిన్నంతా కూడా మేము ప్రజలతోటే ఉండడం జరిగింది. వాళ్ళ కష్టాల్లో పాల్పంచుకోవడం జరిగింది. దురదృష్టం 2 మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన లోపల చాలామందిని కాపాడినాం. రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా 48 గంటల నుంచి నిద్ర లేకుండా ప్రజలకి సహాయ సహకారాలు అందించేందుకు పనిచేసినందుకు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ 2 చనిపోయిన వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి హెలికాప్టర్ పంపించి ఉంటే ఆ 2 మరణాలు కూడా జరగకుండా ఉండేటివి. దాదాపు 2-3 గంటల సేపు వాళ్ళు నీళ్ళల్లో ఒక కరెంటు పోల్ని పట్టుకొని ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నం చేశారు. కానీ సమయానికి హెలికాప్టర్ అక్కడికి రాలేని కారణం చేత అక్కడ జరిగింది. నిన్న సాయంత్రం మెదక్కి ఒక ప్లాటూన్ మిలిటరీని, ఒక 2 ఎన్డీఆర్ఎస్ బృందాలని పంపించి ఆ వ్యక్తి ఎవరైతే గల్లంతైన వ్యక్తి ఉన్నారో వారి కోసం ప్రయత్నాలు కొనసాగించింది. భారత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అండదండలు ఇస్తానని చెప్పి కేంద్ర మంత్రులు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నా విజ్ఞప్తి, లేఅవుట్లు చేస్తున్నటువంటి మిత్రులు, లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం, ఎఫ్టీఎల్ జాగాలలో, లోతట్టు ప్రాంతాలలో కొత్త కాలనీలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు దయచేసి ఈ వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకొని అనుమతి ఇవ్వండి. పేదోళ్ళు 100 గజాలు, 150 గజాలు, 200 గజాలలో ఇల్లు కట్టుకొని సడన్గా వచ్చినటువంటి వర్షాల వల్ల సర్వం కోల్పోవడం వల్ల భవిష్యత్తులో చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి లేఅవుట్ ఇచ్చే కంటే ముందు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అన్ని జాగ్రత్తగా గమనించి రెవెన్యూ యంత్రాంగం పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. సిద్దిపేట కూడా భారీ జల ప్రళయం వచ్చినప్పటికీ కూడా ఎట్లాంటి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడడం లోపల సంతోషంగా ఉంది. బట్ దురదృష్టం ఏంటంటే ఎక్కడైనా ప్రాపర్టీస్ డ్యామేజ్ అయితే ఏమైనాయో వాటి మీద ఒక సర్వే వివరణ వచ్చిన తర్వాత సహాయ కార్యక్రమాలు